నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఆనాడు 1994లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గిరిజన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందని యాదాద్రి భువనగిరి డీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రామ్జీ నాయక్ చౌహాన్ అన్నారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలో గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన యావత్ దేశంలో 14 కోట్ల జనాభా కలిగిన బంజారా సోదరులకు ప్రతి ఒక్క దాంట్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు రాములు నాయక్, శ్రీను నాయక్, మాన్య నాయక్, రవీందర్ చౌహాన్, చందు నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 1994లో ఐక్యరాజ్య సమితిలో గిరిజన దినోత్సవం జరుపుకోవాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఓం భీం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆ రోజు నాగరికత నేర్పిన చరిత్ర మన గిరిజన ఆదివాసులది. అలాగే హనునాయకు సాయుధ పోరాటంలో మన గిరిజన పట్ల, మన గిరిజనుల గురించి, మన భూముల గురించి, మన ఎలా బతకాలి, మన సాంప్రదాయం, మన కట్టుబడి గురించి చాలా విధంగా మనం పోరాటంలో అమరులైన హనునాయక్ గారికి మరియు అదేవిధంగా ఈరోజు సేవాలాల్ మహారాజ్ మనం ఏ విధంగా ఉండాలి, ఈ మన బంజారా జాతులు మనకు ఏ విధంగా మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి, అడుగులో ఏ విధంగా ఇప్పటి వరకు దరిదాపు 70-80 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మనము ట్యాంక్ మీద కానీ, పార్లమెంట్లో కానీ, మన అసెంబ్లీలో కానీ విగ్రహాలు లేవు, చిత్రపటాలు లేవు. సేవాలాల్ మహారాజ్ విగ్రహము ట్యాంక్ బండ్లో మరియు అంబేద్కర్ మన పార్లమెంట్లో పెట్టాలని మేము ఇక్కడ నుంచి సభ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టికల్ 3 ఆర్టికల్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వెంటనే ఆర్టికల్ 3ని, ఆర్టికల్ 5ని, 5ని వెంబడే అమలు చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్న, అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు రావాలని మేము డిమాండ్ చేస్తడం జరిగింది. మొన్న వచ్చిన సుప్రీంకోర్టులో మనకు ఏబిసిడి అనే వర్గీకరణ మనకు ఎస్సీ వాళ్ళతో పాటు ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. మేము దానికి మొన్న కేసీఆర్ గారు తండాలను పంచాయతీ చేయడం జరిగింది. మేము ఈరోజు మేము కొట్లాడుతూ ఉన్నామంటే మాకు తండాలను రెవెన్యూ పంచాయతీ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మంచుకుంటాము. అదేవిధంగా